ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము మొదటి 6 వచనాలను ధ్యానించుకుందాం. మీ ఎదుట ఉన్నప్పుడు ధైర్యము గలవాడైనట్టు పౌలను నేని యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకును వారమని మమ్మును గూర్చి కొందరనుకొనుచున్నారు గదకారా, అట్టి వారి ఎదుట నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకున్నట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాము, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి అగోచర ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపర్చినప్పుడు సమస్తమైన విధేయతకు అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక చక్కని మాటను హెచ్చరిక చేస్తున్నాడు. ఎదుట ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాంటి వేషధారణ జీవితంగా మేము ఉండట్లేదు. అలాంటి స్థితి మాకు లేదు. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకగలవారనట్లు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవారైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. రకనికి ఒక పరిస్థితులుగా మేము మారట్లేదు, రకనికి ఒక పరిస్థితులుగా మేము జీవించట్లేదు. ఎందుకు అంటే యథార్థంగా ఉన్నా లేకున్నా ఒకే రీతిగా మేము జీవిస్తున్నాం. శరీర ప్రకారము నడుచుకున్న వారమని నమ్మి మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నవారు కారా. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీరు శరీర రీతిగా నడుచుకుంటున్నారు, స్వలాభాలకు ఆశపడి నడుస్తున్నారు, అందరి దగ్గర ఒకలాగా వీరు లోపల మరొకలాగా అని అనుకుంటున్నారు. అలాంటి అనుకుంటున్న వారు మీలో లేరనుకుంటున్నారా? ఖచ్చితంగా అలాంటి వారు కొందరు ఉన్నారు. అటు వారు ఈ ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకున్నట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఎవరైతే అలాంటి తలంపులు కలిగి ఉన్నారో, వీళ్ళు రకానికి ఒక మనిషి లోపల ఒకలాగా బయటికి ఒకలాగా అని అనుకుంటున్నారో, అలాంటి వ్యక్తులకు కాఠిన్యంగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. కానీ వద్దు. నేను వచ్చినప్పుడు అలాంటి వారి గురించి కాఠిన్యంగా ఏదైనా మాట దిగజారిపోకున్నట్లుగా, ఎలాంటి తప్పుడు మాట వారికి పలకకున్నట్లుగా దయతో మీరు నా విషయంలో జాగ్రత్తగా ఉండాలని బతుమలుకుంటున్నాను. ఎందుకు నేను ఆ విధమైన కఠినత్వం కలిగిన పరిస్థితి మీ ఎదుట నేను కనుపరచకూడదు అని బతుమలుకుంటున్నాను. మేము శరీరధారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. ఒకవేళ మీ కంటికి మేము శరీర రీతిగా నడుచుకున్న వారంగా అనిపించినా మేము ఎవరికి ఏమన్నాము, ఎవరితో యుద్ధం చేయము, ఎవరితో కొట్లాట మేము పెట్టుకోము. ఎందుకంటే మేము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మీయులుగా మేము జీవిస్తున్నాము కనుక శరీరధారులుగా నడుచుకొంచున్న ప్రకారంగా ఉన్నా సరే మేము ఆ రీతిగా మేము ఎవరితో యుద్ధం చేసి మాట జవాబిచ్చి మేము తప్పుడుగా ప్రవర్తించు వారంగా
మేము లేము అని చెప్పి అపోస్తలుడు పౌలు తను చెప్తా ఉన్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఇక్కడ ఈ మాట మనం గమనించినప్పుడు మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఒకవేళ ఈ లోకరీత్యా యుద్ధం చేసే వ్యక్తి శరీరానికి సంబంధించిన యుద్ధోపకరణములు ధరించుకుంటారు. కానీ ఒక క్రైస్తవుడు తాను శరీర రీతిగా ఉన్న యుద్ధోపకరణము ధరించుకోడు. ఒక సర్వాంగ కవచం గురించి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 17 వచనాల వరకు అపోస్తలుడు పౌలు నేర్పిస్తాడు. అది ఆత్మీయ పోరాటానికి సంబంధించిన ఆత్మీయ యుద్ధోపకరణములు. శరీర సంబంధమైన యుద్ధోపకరణములు క్రైస్తవులకి అది దేనికి పనికిరాదు. అలా యుద్ధోపకరణం ధరించుకున్నప్పుడు ప్రభువారు అంటారు, కత్తి పట్టిన వాడు కత్తితోనే చచ్చిపోతాడని. సో అది మన క్రైస్తవ విశ్వాస జీవితానికి, ఆత్మీయులకు శరీర సంబంధమైన యుద్ధోపకరణములు పనిచేయదు కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ఏదైతే దుర్గములను పడద్రోయగలదు అంత బలము కలిగినటువంటిది. అంటే నీవు దేవుని యొక్క శక్తిని బట్టి కలిగి ఉన్నటువంటి ఆ యుద్ధ ఉపకరణములను, అంటే నీకు చాలామంది ఇబ్బంది పెడుతున్నారు కదా, నువ్వు తలంచుకుంటే కొట్టేయగలవు, కానీ అది కాదు. నువ్వు కొట్టకూడదు, నువ్వు తిట్టకూడదు, ఏమనకూడదు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా గురించి విరుద్ధులు ఇంతమంది తయారైపోతున్నారు, నన్ను ఇంతమంది నాతో యుద్ధం చేస్తున్నారు, నువ్వే నాకు సహాయం చేయని. ఎందుకంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులై ఉండాలి అని చెప్పి అపోస్తలుడు పౌలు ఎఫెసీ పత్రిక ద్వారా నేర్పిస్తాడు. మనము దేవుని సన్నిధిలో మనం యుద్ధములు చేసే విధానము అది మామూలుతో కాదు. ఆకాశ మండలముతో, లోక సంబంధమైన అధికారులతో, శరీరులతో కాదు సుమా. అది కేవలము ఈ యొక్క దురాత్మ అంధకార సమూహములతో. కాబట్టి దుర్గములను పడద్రోయగలిగినటువంటి శక్తి మన ఆత్మీయ ఆయుధాలకు ఉన్నాయి. అందులో ప్రార్థన అనేది మొదటి ఆయుధం, వాక్యం అనేది కూడా రెండో ఆయుధం, స్తుతి అనేది కూడా ఆయుధం. ఇవన్నీ కూడా మనకు శరీర సంబంధం అనేది కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు. కనుక దేవుని యొక్క వాక్యములో మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఎంతమంది వితర్కములు కలిగి ఉన్నారో, ఎంతమంది దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగిస్తున్నారో, అలాంటి ప్రతి ఆటంకాలను పడద్రోస్తున్నాం. ప్రతి అగోచరములు క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడుతున్నాం. ప్రభువైన యేసు క్రీస్తుకు అందరూ లోబడాలి. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవునికి లోబడుతున్నావు కదా. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మేము చేసేటటువంటి మా ప్రయత్నాలు, మా యొక్క ప్రార్థన జీవితాలు, అది అనేక ఆటంకాలను పడగొడుతుంది. ఈరోజు నీ కుటుంబంలో ఎంతమంది నీకు ఆటంకాలుగా ఉన్నారో, నీకు ఎంతమంది ఇబ్బందులు కలుగ చేస్తున్నారో, ఎంతమంది నీకు సమాజంలో వ్యతిరేకంగా ఉన్నారో, వారందరి ఆలోచనలు పడగొట్టి దేవునికి వారు లోబడేటట్లుగా దేవుడు చేయగలడు. ఇది అద్భుతమైన మాట అపోస్తలుడు పౌలు మనకు ఈ వాక్య భాగంలో నేర్పిస్తున్నాడు. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. ఒకటి, అమ్మ నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, సహోదరుడా నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా. నమ్ముకున్న మీరు దేవునికి పూర్తిగా విధేయత కలిగిన వారు ఉన్నప్పుడు సమస్తమైన అవిధేయత ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నది. ఏదైతే అవిధేయతలు మన ముందు ఉన్నాయో, ఎంతమంది అయితే అవిధేయులుగా మన ముందు నడుస్తున్నారో, వారందరినీ కూడా సమానము చేయగలిగే సామర్థ్యత మన విధేయతలో, మన దీన మనసులో, మన లోబడే పరిస్థితిలో ఇమిడి ఉన్నాయి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన విధేయత కలిగి ఉన్నాం. ఎవ్వరి జోలికి పోవద్దు, ఎవరికి ఏమనొద్దు, ఎవరితో ఎలాంటి పోరాటం చేయొద్దు. ప్రభువా, ఈ ప్రజలందరి దగ్గర
మేము మీ మహిమ కొరకు జీవించాలి. అట్టి భాగ్యం మాకు దయచే, అట్టి కృప మాకు దయచే అని దేవునికి మనను మనం అంకితం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యమును బట్టి మనం విధేయత కలిగి లోబడి తనకే సమస్త భారాన్ని అప్పగిస్తాం. అప్పగించినప్పుడు ఆయన మనకు విజయం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, అద్భుత కార్యములు జరిగిస్తాడు. రండి, తలలుంచుకొని ఆ మహిమగల దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీకు విధేయత కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. ఎవరు ఏమన్నా, ఎవరు ఏ విధంగా మా మీద కుట్ర పన్నినా సమస్తమును మీ పాదాల దగ్గర పెట్టి మేము మీపైన నమ్మకం కలిగి ధైర్యంగా జీవించే కృపనివ్వండి. మీ కరుణ, మీ కటాక్షం మాకు దయచేయండి. మీ అభిషేకము, మీ ఆశీర్వాదమును మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం మా జీవితానికి దీవెనకరంగా ఉంచమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.